నమస్తే అండి. వెల్కమ్ టు ప్రాకృతిక్ కిచెన్. ఇవాళ నేను ములగాకు కారపొడి తయారు చేస్తున్నాను. ఇది లేత ములగాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టింది. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలని వేపుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు దోరగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో చిన్న గిన్నెడు పల్లీలు, పచ్చెనగపప్పు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి వీటిని కూడా దోరగా వేపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన వాటిని తీసి పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆరబెట్టిన ములగాకును వేసి వేపుకోవాలి. ఈ ఆకులో ఉన్న పచ్చితనం పోయే వరకు వేపుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి వేపాలి. ఆకు పూర్తిగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పప్పులు అన్నిటినీ కూడా తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాంట్లో పూర్తిగా చల్లారిన ములగాకును వేసి మిక్సీ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ములగాకు కారపొడి తయారు చేసుకోవడం. ఇప్పుడు టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.